రైతు రైతుగానే ఉండాలి, రైతు కూలీలుగానే బతకాలి. వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు తరతరాలకు బతకాలని ఆడెవడో తాడేపల్లి ప్యాలెస్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. వాడు ఉద్దేశం ఏంది, నేను ఎంతైనా నేను సంపాదించుకోవచ్చు, ఎన్ని మేళ్ళైనా కట్టుకోవచ్చు, ఎక్కడెక్కడైనా కట్టుకోవచ్చు అని ఆ ఉద్దేశం. కూలాడుగానే ఉండాలి, కూలాడి పిల్లలు కూడా కూలాడుగానే ఉండాలి, వ్యవసాయదారులుగా ఉండాలి, ఆడపిల్లలు కూడా అట్టగే ఉండాలి. అవి వాళ్ళ ఎదుగుదల అనేది ఉండకూడదు. వాడి కాన్సెప్టు, వాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడి కాన్సెప్టు అది సైకో. వాడి సైకో అనేది దేనికన్నారు, ఇట్లాంటి పనులకి వాడు సైకో అన్నారు. వాడు ఏం చదివాడా, తెలుగు రాదు, చూసి కూడా చదవలేడు. మీటింగ్ పోతే చూసి కూడా అమ్మ అంటే నీ అమ్మ అంటాడు, అమ్మాని పిలవచ్చే బదులు నీ అమ్మాని పిలుస్తాడు వాడు చూసి కూడా. అటువంటి దరిద్రుడిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్రం, ఈయన ఎందుకులే చెప్పడానికి, కడుపు కింద నుంచి అరికాల నుంచి తల ఇంటి దాకా కాలిపోతుంది ఆ పేరు ఎత్తే చాలు. మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీనా వాడి అధికారంలో రావడం ఏంటయ్యా. ఇప్పుడు ఏదో పాప మోడీ గారి కాళ్ళు లేకపోతే అమిత్ షా కాళ్ళు ఇట్ట పట్టుకొని ఇప్పుడు దాకా డేకాడు. కానీ ఇక డేకటాలు ఉండవు, ఎక్కడ జైల్లో డేకాలి ఇంకాడు. ఇక్కడెక్కడ మాట్లాడే పల్లె ఇక్కడెక్కడా లేదు. 3 వారాల్లో కోర్టుకు రమ్మంటుంది అది కోర్టు. 3 వారాల్లో కోర్టుది నాకైతే తెలీదు. అయితే వెళ్ళాల్సిందే, వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే 10 రోజులు కానీ 10 రోజులు కాకపోతే 4 రోజులు కానీ కంటిన్యూషన్గా వెళ్ళాల్సిందే. అది రేపు వెళ్తాడా, ఎల్లుండి వెళ్తాడా, 10 రోజులకి వెళ్తాడా, లేకపోతే 20 రోజులకి వెళ్తాడా, నెలకి వెళ్తాడా అని కాదు, కోర్టుకి వెళ్తావే. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయలే, నేను దొంగతనం చేయలే. దొంగతనం చేసినాడు వాడు. 2014లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా అఫిడవిట్లో ఏం చేశాడు, ఆ ఇంటిలో లోన్ పెట్టాడు, ఈ ఆస్తులు లేవని. నాకు ఆస్తులే లేవు, నేను ఉన్న ఇల్లు లోనే బ్యాంకులో తాకడ పెట్టాను అన్నాడు. ఆడు ముఖ్యమంత్రి అవగారు, వీడికి ఎన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. అటువంటి ముఖ్యమంత్రి చేసాం. ఆంధ్ర ప్రజలు చేసిన పాపం ఏంటంటే ఒక్క ఛాన్స్ అని ఇటువంటి దుర్మార్గుణ్ణి ముఖ్యమంత్రి చేశారు. ఆంధ్రప్రదేశ్ చేసిన తప్పది వాళ్ళు తెలుసుకున్నారు. వై నాట్ 175 అన్నాడు కదా, వై నాట్ పులివెందుల. ఇప్పుడన్నీ 11 సీట్లు పరిమితం. ప్రతిపక్ష హోదా ఉందా, ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఏమని చెప్పేసి అడుగుతున్నాడు కదా. అవును, అడిగితే ఎట్టేస్తారు. యాజ్ ఫర్ రూల్ రాజ్యాంగం ఉంది నీకు. మన పార్లమెంట్లో రాజ్యాంగం ఉంది, మన రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగం ఉంది. ఎట్టేస్తారు, అది ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను. ఎట్టేస్తారా అబ్బాయి. అప్పుడు 30 సీట్లు తెలుగుదేశం వచ్చినప్పుడు రెండో పార్టీ లేదు ఎక్కడ పార్లమెంట్లో. కాంగ్రెస్ గవర్నమెంటు ఏ పార్టీకి లేవు. మరి ఆయాల తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా ఇచ్చారా? 99లో ప్రతిపక్ష హోదా రాల కాంగ్రెస్కి. అప్పుడు పి జనార్దన్ రెడ్డి ఏమిచ్చారు, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా? ఆ నాయకుడిగా ఇచ్చారు, లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగానే అతను ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలా. ఇది 11 సీట్లు. నువ్వు లెటర్లు పెట్టుకుంటే ఏమైంది అసలు? నీకు రాజ్యాంగంలో లేదు, నీకు ఎట్టతో వర్తింపుద్ది. అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది, తెలుగుదేశం గవర్నమెంట్ అయినా సరే ఇంకొకటి చెప్పదలుచుకున్నా. ఉచిత ఇసుక విధానం అనేది అది చాలా తప్పు. కానీ మినిమం రేటు పెట్టుకోవాలి. ఇప్పుడు టన్ను ఉందనుకో, వాళ్ళ 1000 రూపాయలకి ఎంతో అమ్ముతున్నారు, అర్థమైందా? 200 పెట్టి టన్ను 200. అది అందరికి ఆమోదయోగ్యం అవుద్ది. ఇది నా ఒపీనియన్ ప్రకారం అయితే అది ఫ్రీ ఇసుక అనేది. అది నువ్వు కాగితం పట్టరమ్మంటావు, నేనే వెళ్తా, నేను ఇల్లు కట్టుకోను పాడు కట్టుకోను, ఆడికి టాటర్ ఉందనుకో, నేను తీసుకొస్తాను, నేను ఏదో చేస్తానని 10 ట్రిప్పులు తీసుకొస్తా, ఆ కాగితం తీసుకెళ్ళి ఆడికి ఇస్తా టాటర్ వాడికి, ఆడు అమ్ముకుంటాడు.
ఉంటాడా? అది ఫ్రాడ్ కింద వద్దు. ఉచిత ఇసుక విధానం మేము చూసాం గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉచిత ఇసుక విధానం అనేది. అట్టా కాకుండా టన్నుకి ఇప్పుడు 500 ఉందనుకో, 150 200 ఎంతో కొంత. అప్పుడు కరప్షన్ ఉండదు. ఆన్లైన్ ఇప్పుడు తెలంగాణలో ఆన్లైన్ మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆన్లైన్లోనే మనం ఇసుక బుక్ చేసుకోవటం ఇన్ని టన్నులని. ఆన్లైన్ రిసిప్ట్ వస్తుంది కదా, అది లారీ వాడికి ఇస్తారు. లారీ వాడు వెళ్ళి ఆ కోరీలోకి వెళ్ళి ఇసుక తెచ్చుకుంటాడు. వాళ్ళు టాపీ మేతులు అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళు రేపు ఆగస్టు మంచి రోజులట, మొత్తం అక్కడికే అమరావతి, గోటు అమరావతి. అమరావతి నాకు తెలిసైతే ఈ 5 సంవత్సరాల్లో, అంటే తెలిసంటే నేను ఏమైనా కాలేజ్ జాయిన్ కాదు, నా మనసులో చెప్తున్నా, 80% అనేది అమరావతి అనేది పూర్తవుద్ది. ప్రాజెక్టుతో సహా, కంపెనీలతో సహా, స్కూల్తో సహా, కాలేజీలతో సహా, యూనివర్సిటీలతో సహా నాకు తెలిసి 80% పూర్తవుతాయి. 100%. దాంట్లో రాజీ పడ్డాం. మా పదవి లేకపోయినా ఇష్టమే పడతాడు, కానీ నా మినిస్టర్లు అయినా వదులుకుంటాడు. కానీ మా ఆంధ్రప్రదేశ్కి మాకు నిధులు కావాలనేదే కోరుకుంటాడు. అవుట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అవుట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా మాకు పదవులతో పని లేదు, అన్నీ కూడా అడగలుగుతారు. మా రాష్ట్రానికి మాకు కావాల్సింది నిధులు, మేము డెవలప్ అవ్వాలా.